నాన్నకు ప్రేమతో టైంలో ఒక మెయిన్ ఎపిసోడ్ వచ్చేసి అర్జున్ పైన షూట్ చేయమన్నారంటే అప్పుడే అనుకున్నాం నెక్స్ట్ అర్జున్ అని డైరెక్టర్ అయిపోతున్నాడు అది. కానీ ఇంత టైం బట్టి ఆ డైరెక్షన్ ఈ హీరో వరకు వచ్చింది. ఆయన అట్లా చెప్పారు కానీ నేను నమ్మలేదు సార్. ఆయన అట్లా చెప్తారులే, ఆయన సుకుమార్ సార్ లేదు అనుకున్నాను. తారక్ గారికి కూడా భయంకర నమ్మకం ఉంది అప్పుడు, బికాస్ తను ట్రావెల్ చేశాడు నాన్న ప్రేమతో అంతా ట్రావెల్ చేశాడు కాబట్టి తను బాగా నమ్మకం ఉంది. సో అందుకే తను ఇప్పుడు ఒక హీరో షూట్ చేంజ్ ఇచ్చాడు. నేను డైరెక్టర్గా నేను ఒప్పుకోవడం కాదు, డైరెక్టర్గా నేను తను షూట్ చేయమని చెప్పొచ్చు నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. కానీ అంత పెద్ద హీరో ఒప్పుకున్నాడు అర్జున్ షూట్ చేయడానికి. కాబట్టి అర్జున్ ఎబిలిటీ అంటే ఎక్కడ తెలుస్తుంది, నా వల్ల కాదు, తారక్ ఒప్పుకోవడమే తెలుస్తుంది ఒప్పుకోవడం అంటే. పైగా అందులో నేను రీషూట్ చేయలేదు, ఒక షాట్ మళ్ళీ రీషూట్ చేయలేదు నేను. తను చేసింది యాజ్ స్టేజ్ పెట్టాను నేను. అప్పుడే చెప్పాను స్టేజ్ పైన కూడా చెప్పాను, అప్పుడే ఇప్పుడు కొత్తగా చెప్పాను కాదు. నేను చేస్తా క్రియేట్ మీ అందరూ. మీరు ఏదైనా చేస్తే అదే సార్ మీ దగ్గర ఉండేది. అంటే ఇప్పుడు మనకు బూస్టప్ వస్తుంది సార్ చేయాలి అంటే చాలా బాగుంటుంది అది. అంటే థాట్స్ అయినా కానీ అంటే మీరందరూ చాలా డెడికేటెడ్ పీపుల్. మేమన్నా ఆడుకున్నాం కానీ మా జనరేషన్, మీ జనరేషన్ అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉన్నది. మమ్మల్ని చాలా సార్లు అంటే నాకు బాగా ప్రేమ ఏంటంటే తర్వాత ఏదో కొంచెం మారండి. నేను మార్నింగ్ 3:30 వరకు రాసేవాళ్ళం, డిస్కస్ చేసేవాళ్ళం. 3 అనుకుందాం, మళ్ళీ 4:35 సెటిల్ వెళ్ళిపోయేవాళ్ళం. సో 2.5 hours స్లీప్. ఎగ్జాగరేషన్ అయింది ఇందులో. అప్పటి వరకు ఏదో అది మిస్ అయింది ఇది మిస్ అయింది మాట్లాడుతూనే మళ్ళీ వాళ్ళు సాన్ చేసి వచ్చేసారు, నేను సాన్ చేసి సెటిల్ వెళ్ళిపోయాడు, మళ్ళీ షూట్ చేసేవాళ్ళు. సో అంత టార్చర్ ఉండేది. ముఖ్యంగా తోటస్, అది అర్జున్కి తోట సీన్ ఇద్దరు అంత డెడికేటెడ్. సో అంతే వాళ్ళిద్దరిని మర్చిపోలేను నేను ఇప్పుడు. అది బాగుంది సార్. ఇద్దరు అంటే నేను సీన్ ఒకే రూమ్ లో ఉండేవాళ్ళు కదా సార్. అంటే అది ఇద్దరు కలిసి డిస్కస్ చేసేవాళ్ళు కదా సార్. తనకు ఒక వర్షన్ ఉంటుంది, నాకు ఒక వర్షన్ ఉంటుంది. అది సపరేట్ అనమాట. అది మాట్లాడుకునే పడదు రైటింగ్ లో ఏదైనా చెప్పాలి, మనం తీసుకోవాలి సార్ అని ఆశ. వీళ్ళిద్దరు గొడవ బాగుంటుంది నాకు సెట్ లో కూర్చుంటే. నేను అవుతూ చూస్తున్నా ఇద్దరిని. నేను ఒక విషయం షాక్ అయ్యాను. అంటే మన ఓపెనింగ్ రోజున సార్ వచ్చి క్లాప్ కొట్టారు. ఆయన తీసుకెళ్ళి సార్ ఎమోషన్ అవుతున్నారు. నాకు అర్థం కాలేదు ఒక్క నిమిషం ఏమి. మావాడు డైరెక్టర్ అయ్యాడు అంటే అసలు అంటే ఈ సుకుమార్ సార్ ఏంటి ఎమోషన్ అవుతున్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంత ప్రేమ ఉంటుందా అని అసలు ఎంతమందికి చెప్తున్నా సార్. నేను అంటే నాకు గుర్తొచ్చింది ఒకటి చెప్తుంటే అన్న, ఓపెన్ అయిపోయింది. ఆ వీడియో నా దగ్గర దాచుకున్నా. మొబైల్ పోయినా సరే ఈ మొబైల్ ఈ వీడియో కోసం పోకూడదని. ఎందుకంటే మా అసిస్టెంట్ డైరెక్టర్ తీశాడు వీడియోలో. సార్ సినిమా చూసారు, సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్ చూసారు, ఓపెన్ చూసినంత మరి నువ్వు డైరెక్టర్ అయ్యావు అని గట్టిగా పడేసుకుని హగ్ చేసుకుని ముద్దిచ్చారు గట్టిగా. అది ఇప్పటికీ నేను మర్చిపోను. అంటే సార్ ప్రేమ పరిధులు దాటి ఉంటుంది. అదే సార్ మీరు ఉన్నారని చెప్పలేదు కానండి, నా అసిస్టెంట్ని కూడా నేను అంతలా ప్రేమించలేనండి. మాస్కుంటే బాగుండేది. కొన్ని తెలియాలి సార్, కొన్ని ఎక్స్ప్రెషన్స్ తెలియాలి సార్, ఎందుకంటే నేర్చుకుంటాం కదా సార్ అలాగా. కానీ డెడికేటెడ్ ఎవరు అర్జున్ అయినా తర్వాత బుచ్చి అయినా, అంటే వీళ్ళకి ఎప్పుడు నైట్ ఎక్కువ డిస్కషన్ జరగకపోయినా కానీ డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. అలా అంటే ఒక డౌట్ ఉంది. అంటే ఈ ఐడియా ఎక్కడి నుంచి పుట్టిందన్న అసలు? అంటే ఈ సినిమా ఐడియా ఎక్కడి నుంచి పుట్టింది? అంటే యాక్చువల్లీ కథలు రాస్తున్నాం, వర్కౌట్ అవ్వట్లేదు, ఏదైనా కొత్తగా చేద్దాం అనే అంటే ఉన్నింది మైండ్ లో. ఒకసారి ఎట్లా నెట్ లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఇది ఒకటి వర్డ్ తగిలింది అనమాట, ఫేస్ బ్లైండ్నెస్ అని తగిలింది. సో అప్పుడు దీని మీద కథ రాస్తే బాగుంటది అని ఎందుకు ముందు ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేశాను. సో అప్పుడు నాకు థ్రిల్లర్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. సో మిడిల్ ఫింగర్స్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది మిడిల్ ఫింగర్. సో అవునవును. సో అప్పుడు మైండ్ లో ఉంది. సో థ్రిల్లర్ జోన్కి వెళ్తే కొద్దిగా అంటే నాకు ఎమోషన్ దాని మీద అప్పుడు చాలా ఈజీ అనిపించింది. సో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు ఎందుకో నాకు విలన్ అంటే క్యారెక్టర్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ఇది మళ్ళీ అంటే క్లైమాక్స్ గురించి అడుగుతున్నాను కాబట్టి అంతే అట్లా ఫామ్ అయిపోయింది సార్. నేను యాక్చువల్లీ చెప్పాలంటే ఎప్పుడైతే ఆ విలన్ క్యారెక్టర్ అనుకున్నామో ఇది నెక్స్ట్ అక్కడ ప్లేస్ అయిపోవాలి అనేసి ఇక్కడ సీడ్ పడుతుంది అక్కడ అంటే నేను ఎక్కువ టైం పట్టలేదు సార్ క్లైమాక్స్ వరకు. అయితే క్లైమాక్స్ ఇంటర్వల్ అంటే అట్లా ఫామ్ అయ్యి వచ్చేసింది. మిగతాదన్నీ ఫామ్ చేయడానికి సీన్స్ ఫామ్ చేయడానికి టైం పట్టింది. ఇదైతే వెంటనే అయిపోయింది సార్. సూపర్. సార్ బ్రెయిన్ చాలా పెద్దది. రెండు స్టేట్లు కలిసాయి కదా సార్, 3 స్టేట్లు కలిసాయి కదా, బెంగళూరు, ఆంధ్ర, తెలంగాణ. తెలుగు రాదు యాక్చువల్ గా. అదైతే నిజం సార్, నేను ఇక్కడ వచ్చాక నేర్చుకున్నాను సార్. వచ్చాడు రాస్తాడు. గొప్ప విషయం అంటే ఇప్పుడు అర్జున్ రైటింగ్ బాగుంటుందని చెప్పి కన్నడ అబ్బాయి వచ్చి
తెలుగు 2-3 నెలలు నేర్చేస్తున్నాడు. Sir. సో తను చేస్తున్నంత సేపు ఫేర్ ఎవరు చేస్తారంటే అర్జున్ చేస్తాడు. అవును సార్, అప్పుడు టైపింగ్ అయిపోయిన తర్వాత టైపింగ్ లేదు కదా, అవును. అర్జున్ రైటింగ్ బాగుంటుందని చెప్పి అర్జున్ రాయించమంట. Sir. అంటే తెలుగు నేర్చుకుని తెలుగు రైటింగ్ మొదలు పెట్టాడు. సో ఎవరి రైటింగ్ అలా ఉండదు సెట్ లో, అందుకు తన చేత రాయిస్తాను అనమాట. అదే నాకు అడ్వాంటేజ్ అయింది. అంటే సార్ ఏం రాస్తున్నా మనకి చూసుకోవడానికి ఈజీ ఉంటుంది. అక్కడ కన్నడ ఉత్తరం ఉంటాయి, ఇలా ఇలా అంటాడు, అరే అంటాడు. సార్ సీన్ బాగా హెల్ప్ చేస్తారు సార్ ఆ విషయంలో. అంటే ఏమైనా డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా తెలుగు తన దగ్గర సీనికి ఇచ్చేవారు క్రెడిట్. సార్, నిజంగా సార్, అదే సార్, సార్ తక్కువ జర్నీ కాదు కదా సార్, ఆల్మోస్ట్ మీ దగ్గర కలిసి ఉండేవారు, ఎక్కడికి వచ్చినా కలిసే ఉండేవారు. సుక్కు సారుని అజ్జు భయ్యని సీన్ అన్నానే ముగ్గురు రూమ్ లోకి వెళ్తే అసలు ఆ రూమ్ లో కథ ఏం తయారు చేస్తున్నారని టెన్షన్ వచ్చేసి బయట వెయిట్ చేసేవాళ్ళు. ఎప్పటికైనా ఆ రూమ్ లోకి వెళ్ళి ఒక రోజైనా సిట్టింగ్ లోకి వచ్చేలా డ్రీమ్ హరిప్రసాద్ గారు అని, హరిప్రసాద్ సార్ అంటే ఆయన అడిగాను, సార్ అర్జున్ అన్న సీన్ అన్న ప్లేస్ లోకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే ముందు 2-3 సినిమాలు చేయాలన్న. 2-3 సినిమాలు చేశారు. అంత బాగానే ఉన్నది కానీ సార్ సెట్ లో కొన్ని జరిగాయి సార్. అంటే మీకు చెప్పలేదు చెప్పాలి అనుకున్నాను. ఇలా పొడిచే సీన్లు ఉంటాయి కదా సార్, ఇలా పట్టుకునేది ఒరిజినల్ కత్తి పెట్టేద్దాం అంటే ఒకవేళ మిస్ అయితే పర్ఫెక్ట్ గా చేస్తే ఎలా ఉంటుంది, ఏంటి ఆయన సైకోలో మాట్లాడుతున్నారు ఏంటి అన్న ఇదైతే మాత్రం సాధారణ నేర్చుకోలేదు. ఎందుకంటే సార్ ఆర్టిస్టులకి ఏదన్నా తగులుతుందంటే ఈయన ఫీల్ అయిపోయి ఎవరే ఆర్టిస్టులని మల్లెపూల్లో చూసుకోవాలరా, టెన్షన్ పడకూడదు, వాళ్ళు టెన్షన్ పట్టకండి, మీరు 2-2 వెళ్ళి డైలాగ్ చెప్తేనే సార్ అన్న డైలాగ్ చెప్తే మనం వెళ్ళి చెప్తుంటారు, అంతమంది చెప్పండి, ఎవరు ఒకరు చెప్పండి, ఆయనకి ఆర్టిస్ట్ కన్ఫ్యూజ్ అయిపోతారని అంత ప్రేమగా చూసుకుంటారు. నువ్వేంటంటే ఎంతమైనా నేను కూడా చేసేస్తారన్నా, నేను చేసేసి చూపిస్తాను ఒక నిమిషం అని చెప్పి ఆయన కత్తి తీసుకోండి నాకు తెలుసు. అంటే దెబ్బ తగులుతున్నా సరే తగులుతుంది చూసి అంటున్నారు. బాబోయ్ అంత డెడికేటెడ్ గా నేను అసలు అందుకన్నా కష్టం కనిపించింది. అయ్యో సార్, ఏదన్నా ఎంత చేసినా అది ఆల్మోస్ట్ అంటే ఎక్కడ ఏమి ఇదే ఇప్పుడు ఇలాంటి అది కూడా చెప్పడం కూడా ఇది వద్దండి ఇట్లా వద్దు అని సాఫ్ట్ గా చెప్పి ప్రతిదీ కోఆపరేషన్ సార్. ఇప్పుడు ఈ సినిమా ఇంత వచ్చిందంటే ఇప్పుడు బాత్రూమ్ ఫైట్ సీక్వెన్స్ ఉంది సార్, 3 days చేసాం సార్. అది 3 days లో 2 days వాటర్ లోనే ఉన్నాడు సార్. అది వాటర్ కూడా మంచిది కాదు సార్, అది ఒకసారి అయిపోయింది. ఆల్మోస్ట్ చేస్తున్నప్పుడు చేయి కట్ అయిపోయింది సార్, దాన్ని ఫైట్ చేస్తున్నప్పుడు అసలు దాంట్లోనే చేసాడు సార్. ఈ విషయం చెప్పాను సార్, అసలు అంటే చాలా ఇంకా కోఆపరేషన్ సార్, ఇంకా జస్ట్ అవును సార్ చాలా కోఆపరేషన్. ఇప్పుడు మధ్యలో చెప్పాను. అవును సార్ కలిసి